పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ పై మరోసారి భారీ ఎయిర్ స్ట్రైక్ చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్లోని కర్గ్ ఐలాండ్ పైన బాంబులతో విరుచుకుపడ్డాయి. దీంతో గల్ఫ్ దేశాలపై భీకర ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్ సైన్యం. తమపై దాడులకు అమెరికా సహకరిస్తున్నాయనే కారణంతో యూఏఈ పైన కూడా మిసైళ్లు, డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో యూఏఈలోని ఫుజైరా ఓడరేవులో ఉన్న ఆయిల్ టెర్మినల్ పైన దాడులు చేసింది ఇరాన్ సైన్యం. దీంతో ఆయిల్ టెర్మినల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. డ్రోన్ దాడులతోనే ఫుజైరాలోని ఆయిల్ టెర్మినల్ దెబ్బతిందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాల్లో ఫుజైరా ఓడరేవు ఒకటి. దీంతో ఫుజైరా ఓడరేవులోని కొన్ని చమురు లోడింగ్ కార్యకలాపాలు కూడా నిలిపివేశారు అధికారులు. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ పై మరోసారి భారీ ఎయిర్ స్ట్రైక్ చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్లోని కర్గ్ ఐలాండ్ పైన బాంబులతో విరుచుకుపడ్డాయి. దీంతో గల్ఫ్ దేశాలపై భీకర ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్ సైన్యం. తమపై దాడులకు అమెరికా సహకరిస్తున్నాయనే కారణంతో యూఏఈ పైన కూడా మిసైళ్లు, డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో యూఏఈలోని ఫుజైరా ఓడరేవులో ఉన్న ఆయిల్ టెర్మినల్ పైన దాడులు చేసింది ఇరాన్ సైన్యం. దీంతో ఆయిల్ టెర్మినల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. డ్రోన్ దాడులతోనే ఫుజైరాలోని ఆయిల్ టెర్మినల్ దెబ్బతిందని తెలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాల్లో ఫుజైరా ఓడరేవు ఒకటి. దీంతో ఫుజైరా ఓడరేవులో కొన్ని చమురు లోడింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు.